దేవునికి మహిమ ఘనత కలుగుగాక. స్తుతించి ఆరాధించినాము. మరి వాక్యాన్ని మనము ధ్యానిస్తాం. సర్వశక్తుల సర్వాధికారి నీతిలో సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన వారం గడిచిన నెలలన్నీ మీరు మమ్మల్ని కాపాడి భద్రపరిచి మాకు ఇచ్చిన ఈ నూతన వారం నూతన దినాన్ని చేసి ఈ వాక్యం ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడండి. ఈ వాక్యమైన విత్తనం మా జీవితంలో ఒక నూతన చేస్తున్నందుకు నాటబడినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తీసుకున్న వాక్య ధ్యానిస్తుండగా తీసుకున్న అంశము గాడ్ ఈజ్ నాట్ యాబ్సెంట్. గాడ్ ఈజ్ నాట్ యాబ్సెంట్ అనే అంశాన్ని ధ్యానిస్తాము. సో నాతో పాటు ఎస్తేర్ గ్రంథము 2వ అధ్యాయం. ఎస్తేర్ గ్రంథంలో గాడ్ అనే మాట ఈ ఒక్క బుక్లోనే రాయలేదండి. దేవుడు అన్న మాట ఈ గ్రంథం ఉన్న 8 అధ్యాయాల్లో ఇక్కడ కూడా గాడ్ అన్న మాట రాయబడలేదు. సో గాడ్ అనే మాట అంటే దేవుడు అనే మాట రాయబడలేదు కాబట్టి మరి దేవుడు ఆ గ్రంథంలో ఉన్నాడా లేడా అనే అంశం మనం ధ్యానిస్తున్నాం. మరి అందుకే ఆ అంశం తీసుకున్న అంశం ఏంటంటే గాడ్ ఈజ్ నాట్ యాబ్సెంట్. అంటే దేవుడు లీవ్ పెట్టలేదు, దేవుడు లీవ్లో లేడు. గాడ్ ఈజ్ నాట్ యాబ్సెంట్ అంటే గాడ్ ఈజ్ ప్రెజెంట్ అని అర్థం. సో అంశం మనకు ఎస్తేర్ అనగానే మనకు చాలాసార్లు కథభాగం తెలుసు, మనము వ్యక్తిగతంగా అనేక సార్లు ధ్యానించుంటాము. కానీ కొద్ది నిమిషాలు మన గమనానికి ఈ లేఖన భాగం ద్వారా మనము ఆశ్రయించబడదాం. మొత్తం స్టోరీ మొత్తం చదవగానే తృప్తిలో అక్కడక్కడ ఎక్కడైతే అవసరమో అది ఆ వచనం మాత్రం చదువుదాం. ఎస్తేర్ 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి గమనిస్తాం. And Mordecai had brought up Hadassah, that is Esther, his uncle's daughter, for she had neither father nor mother. The young woman was lovely and beautiful. When her father and mother died, Mordecai took her as his own daughter. ఎస్తేర్ గురించి ఫస్ట్ మాట 7వ వచనం రాయబడింది. ఏమని రాయబడింది? ద యంగ్ ఉమెన్ వాజ్ లవ్లీ అండ్ బ్యూటిఫుల్. కదా, చక్కగా ఉన్నది, అందంగా ఉన్నదని తన గురించి రాయబడ్డది. అదేవిధంగా తల్లిదండ్రులు లేరు తనకి. అంటే ఒక అనాథగా ఉంటున్న ఆ యవ్వన స్త్రీని వాళ్ళ అంకుల్, మరి బాబాయ్ మామ ఏమైతే తెలియదు కానీ మొర్దెకాయ్ టుక్ హర్ యాజ్ హిస్ ఓన్ డాటర్. మీన్ తన అంకుల్ అని లేకపోతే తన బాబాయ్ మరి మామను ఆ ఇంటికి సంబంధించిన కుటుంబ వ్యక్తి మరి మొర్దెకాయ్ అనే వ్యక్తి మరి తనని పెంచడము జరిగింది. ఈ 2వ అధ్యాయం కన్నా ముందు మొదటి అధ్యాయంలో గమనిస్తే అక్కడ కింగ్ అహష్వేరోష్ ఎప్పుడైతే రాణి వస్తిని రమ్మని పిలుస్తాడో ఆమె ఏం చేస్తుంది? రాజు ఆజ్ఞకి లోబడకుండా నువ్వు పిలిస్తే నేనేం వచ్చేది అన్న ఆలోచనతోని వస్తి వెళ్ళకుండా రాజుకి కోపం తెప్పించే పని చేస్తూ ఉంటుంది. ఆ కోపం తెప్పించిన పనిలో ఎప్పుడైతే రాజు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడో, రాజా ఈ విధంగా అయితే ఈరోజు రాణి నిన్ను అవమానించింది, నువ్వు రమ్మనప్పుడు రాలేదు కాబట్టి రాణిని చూసి భార్యలందరూ కూడా ఇదే విధంగా భర్తలకు అవిధేయతగా ఉంటారు, తిరుగుబాడతారు అన్న ఆలోచనతో రాజుకి హెచ్చరికలు ఇవ్వటము లేకపోతే గైడెన్స్ ఇవ్వటం గమనిస్తాము. ఆ విషయంలో రాజుకి కోపం వచ్చినప్పుడు వస్తి అనే రాణిని తొలగించి కొత్త
రాణిని తన ప్లేస్లో ఇంకొక రాణిని తీసుకొని రావడానికి వాళ్ళు ఏం చేస్తారు, ప్రయత్నం చేస్తారు. దాంట్లో ఏం చేస్తాము, వాళ్ళు ఎప్పుడైతే వెతుకుతున్నారో ఎస్తర్ అనే యవన స్త్రీ కూడా ఆ సెలక్షన్స్లో, లేదంటే స్త్రీకి కావాల్సిన అర్హత, లేదంటే రాణి కావాల్సిన అర్హతలు తనలో ఉంది కాబట్టి అందం ఉన్నది, లవ్లీ అండ్ బ్యూటిఫుల్, చూడడానికి అందం ఉన్నది, రైట్. కాబట్టి ఏం చేస్తారు, వాళ్ళని ట్రైన్ కూడా చేస్తారు. మేబీ 2-3 years వాళ్ళకి మంచి భోజనం పెంచి మంచి ట్రైనింగ్ ఇచ్చి రాజు దగ్గర ఎట్లా వెళ్ళాలి, ఎట్లా నడవాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా పరిచయం చేయాలి, ఎట్లా అన్ని విషయాలు కూడా ట్రైన్ చేసి తర్వాత వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు, రైట్. ఆ ట్రైనింగ్ పీరియడ్లోనే 2nd chapter verse 7 మనం గమనించినాం. ఎప్పుడైతే మరి ఆ కాలం గడిచిందో, 2వ అధ్యాయం 15 వచ్చి గమనిస్తే, Now when the turn came for Esther, the daughter of Abihail, the uncle of Mordecai, who had taken her as his daughter, to go into the king, she requested nothing but what Hegai, the king's eunuch, the custodian of the women, advised, and Esther obtained favor in the sight of all who saw her. ఏమైందండి ఇక్కడ? అందరినీ స్త్రీలు ఎంతమందిని చూసి తెలియదు, కానీ ఒక్కొక్కరితో పాటు ఏం చేస్తారు, రాజు నుండి తీసుకెళ్ళి రాజు నచ్చితేనే ఆయన స్వీకరించి రాణిగా ప్రమోట్ చేస్తారు. సో అనేక మంది స్త్రీలను వాళ్ళు తయారు చేసినారు. కానీ ఇక్కడ ఏమని గమనిస్తాం, 15వ అధ్యాయం చివరి విషయంలో ఎస్తేర్ అబ్టైన్ ఫేవర్ ఇన్ ద సైట్ ఆఫ్ ఆల్ హూ సా హర్. అంటే ఎస్తేర్ రాజు దృష్టిలో కటాక్షం పొందుకునేను. ఏమని అంశం ధ్యానిస్తామంటే, గాడ్ ఈజ్ నాట్ యాబ్సెంట్. దేవుడు లేడు అన్న మాట మనము గమనిస్తాం. గాడ్ ఈజ్ నాట్ యాబ్సెంట్, రైట్. ఆ అంశాన్ని ధ్యానిస్తుండగా మరి ఇక్కడున్న పరిస్థితిలో ఒక అనాథ స్త్రీని, యవన స్త్రీని ఎవరు పట్టించుకుంటారు? సరే, ఎవరు తల్లిదండ్రులు లేరు కాబట్టి వాళ్ళ అంకుల్ పట్టించుకున్నాడు. ఆయన ఏం చేస్తాడు, మొదటగా పట్టించుకొని ఇలాంటి సంఘటన ఉంది అని ఎప్పుడైతే తనకు వార్త తెలిసిందో, చాలాసార్లు మనకెందుకులే గొడవ, మనకెందుకులే రాని అవ్వటము, మనం అనాథలము కదా, మనం తక్కువగా చూసుకుంటాము. అలాంటి ఆపర్చునిటీ వస్తే చాలాసార్లు మన పిల్లల్ని మనం పంపించాం. ఇది గొప్ప వాళ్ళకండి, మన బీద వాళ్ళము, మనకే సరిగ్గా తినడానికి దిక్కులేదు, మన పిల్లల్ని పంపిస్తాము అని చాలాసార్లు పేరెంట్స్గా డిస్కరేజ్ చేస్తుంటాం. అట్లా చూడండి, ఆ రోజు అదే విధంగా, ఈ రోజు కూడా అదే విధంగా. కానీ మొర్దెకై ప్రేరేపించి తను కూడా అనుకున్నాడు, అదే మంచి అవకాశం వచ్చిందా, ఒక అనాథ పాపని నేను పెంచుతున్నాను, తనకు ఒక అవకాశం వస్తే బహుశా రాణిగా అవుతుందేమో అని ఒక చిన్న థాట్, ఒక చిన్న ఆలోచన తను ఏం చేసి తనకు ప్రేరేపించి, ఎందుకు తిన అర్హత ఉన్నది, చూడడానికి అందంగా ఉన్నది, బ్యూటిఫుల్ ఉన్నది, మంచిగా ఉన్నది కదా, ఒక ఛాన్స్ వస్తే, రాణి అయ్యే ఛాన్స్ వస్తే మంచిది కదా, నేను కూడా బాగుపడతాను, ఆమె కూడా బాగుపడుతుంది, మనమందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సెటిల్ అవుతాము అన్న ఆలోచనతోని బహుశా మొర్దెకై కూడా ప్రేరేపించి పంపించుంటాడు. ఆ ప్రాసెస్లో ఏమైంది, రాజు దగ్గరకు వచ్చినప్పుడు, అందుకే వాక్యం తెలుస్తారు, when the turn came for Esther, the daughter of Abihail, the uncle of Mordecai, who had taken her as daughter to go into the king, she requested nothing but what Hegai, the king's eunuch, the custodian of the women, advised, and Esther obtained favor in the sight of the Lord. So Esther was taken to King Ahasuerus into his royal palace in the 10th month, which is the month of Tebeth, in the 7th year of his reign. The king loved Esther more than all the other women, and she obtained grace and favor in his sight more than all the virgins. So he set the royal crown upon her head and made her queen instead of Vashti. పదేడు వచ్చిన రాజు ఎస్తేర్ని ప్రేమించను. ఎట్లా ప్రేమించాడంట, ఎంతమంది అయితే స్త్రీలు తన ముందుకు వచ్చినారో వాళ్ళందరికన్నా ఎస్తేర్ని బహుగా ప్రేమించి, దేవుని కృపను బట్టి ఎస్తేరు రాజు దృష్టిలో కటాక్షం పొందుతున్నది. గ్రేస్ అండ్ ఫేవర్ ఇన్ హిస్ సైట్ మోర్ దెన్ ఆల్ ద వర్జన్స్. వచ్చిన స్త్రీలు అందరూ, ఆ యవన స్త్రీలు అందరూ కూడా బహుశా అందంగా అందరూ ఉన్నారు. కానీ ఇక్కడ ఎస్తేర్ ఎప్పుడైతే కనబడ్డదో, ఎస్తేర్ ఎప్పుడైతే ప్రజెంట్ చేసుకుంటుందో తను తాను
రాజు ముందుకు వచ్చిందో ప్రెజెంట్ చేసుకుంటుందో ఆ సిచ్యువేషన్ ఏమని గమనిస్తాం. దెన్ కింగ్ లవ్ ఎస్తర్ మోర్ దెన్ ఆల్ ద వర్జిన్స్. ఎంతమంది వచ్చినారో నాకు తెలియదు కానీ వచ్చిన దాంట్లో ఎస్తరు కటాక్షం పొందుతున్నది. చూడండి, గాడ్ ఈజ్ నాట్ యాబ్సెంట్ ఆ అంశాన్ని మనం ధ్యానిస్తాం. సో దేవుడు అనే మాట ఎస్తరు గ్రంథంలో రాకపోయినా కానీ మనం ఏమని నమ్ముతున్నాము, దేవుని హస్తము, దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని నడిపింపు ఎస్తరు పట్ల ఉంది కాబట్టి ఈరోజు తన ఏమైంది, ఒక అనాథ పాప, ఒక అనాథ యవనస్తురాలు ఏమంటే ఆ యవన కాలంలో అరే నాకు తండ్రి లేడు కదా, తల్లి లేదు కదా, నన్ను ఎవరు చూస్తారు, నేను దిక్కులేని దాన్ని, ఇవన్నీ ఆలోచనలు వచ్చిందో తనకి. నేను మా అంకుల్కి భారమైన మొదటికైతే భారంగా ఉన్నట్టు, నేను ఏదైనా సెటిల్ అవ్వాలి, అలాంటి ఆలోచనలు గమనిస్తే ఏమైంది, ఈరోజు దేవుని ప్రణాళిక ప్రకారం తను ఒక రాణిగా ఏర్పరచబడేది. చూడండి, దేవుడు ప్రణాళిక ప్రకారం అనుకుందాం, ఒక నిజంగానే వస్తే రాజు మాట అంగీకరించినట్లయితే రాణి ఎస్తేరు రాణి అయ్యేది కాదు. అంటే ఒకరి బిహేవియర్, ఒకరి వైఖరి ఇంకొకరికి ఆశీర్వాదంగా మార్చబడుతుంది. తనకు ఎందుకు గర్వం వచ్చిందో, ఎందుకు అహం వచ్చిందో కదా, రాజు లేఖలేక పిలిస్తే అక్కడ గమనిస్తే గ్రంథమంతా కూడా రాజు పిలిస్తేనే రాణి అయినా కానీ రాజు దగ్గరికి వెళ్ళాలి. రాజు పిలవకుండా నీకు ఎంత బిజీ ఉన్నా, ఎంత పని ఉన్నా కానీ తన దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి లేదండి. అరే నేను భార్యని కదా, నేను రాణిని కదా, రాజ్యానికి రాణిని, నాకు హక్కు ఉంటుంది కదా, నేను ఎప్పుడైనా పోవచ్చు, ఎప్పుడైనా రావచ్చు, రాజుగా కానీ ఆ ఛాలెంజెస్ అట్లాంటి సిచ్యువేషన్స్ లేవండి. రాజు పిలిస్తేనే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళదు. సో అలాంటి సిచ్యువేషన్లో బహుశా ఎంతకాలం నుంచి రాజు పిలవకుండా ఉన్నాడో వస్తుంది తెలియదు కానీ రాజు ఏమో ఆ రాజ్యంలో ఆయన పార్టీ చేసుకుంటుండే, ఈమె వస్తేమో స్త్రీల కూడిక చేసుకుంటుంది. ఉమెన్స్ మీటింగ్ ఈమె చేస్తుంది, మెన్స్ మీటింగ్ ఆయన చేస్తుంది. బహుశా ఎప్పుడైతే రాజు రాణిని చూడాలనిపించిందో కబురు పంపిస్తే ఆమె రానని చెప్పి, నేను బిజీగా ఉన్నాను, నేను ఈ పార్టీలో ఎంజాయ్ చేస్తున్నాను, నేను రాను. ఆ చిన్న సిచ్యువేషన్, ఆ మిస్అండర్స్టాండింగ్ కాదు, ఆ అవిధేయత కారణంగా, లేదంటే గర్వం అనొచ్చు, అహం అనొచ్చు, అహంకారం అనొచ్చు, ఏముందో తెలియదు కానీ ఆ సిచ్యువేషన్లో తన ఆ రాణి స్థాయిని పోగొట్టుకున్నది. ఒకరు పోగొట్టుకుంటే ఒకరు దక్కించుకున్నారు. ఎందుకు దక్కించుకున్నారంటే ఇద్దరి మధ్యలో ఏంటంటే దేవుని కటాక్షము ఎవరి పని ఉంది, ఎస్తేరు పని ఉంది. అదే కాకుండా రాజు కటాక్షం కూడా ఎస్తేరు పని ఉంది. రాజు కటాక్షము వస్తి పని ఉందా కానీ ఆమె పోగొట్టుకున్నది. ఆ కృప కానీ ఆ కటాక్షం పోగొట్టుకుంది కాబట్టి ఏం చేస్తాడు, ఆ కోపంలో కానీ, ఆ వేదన బాధలో కానీ, లేకపోతే ఆ కృంగుదలలో ఏం చేస్తాడు, ఇంకొక కొత్త స్త్రీని, భార్యని ఏర్పరచుకున్న సమయంలో ఎస్తేర్ని చూసినప్పుడు ఎస్తేర్ని ప్రేమించే వాక్యం తెలుస్తుంది. దేవుని హస్తం ఏంది ఈ కార్యము జరగదు. 21వ వచనం గమనిస్తే, In those days while Mordecai sat within the king's gate, two of the king's eunuchs, Bigthan and Teresh, doorkeepers, became furious and sought to lay hands on King Ahasuerus. So the matter became known to Mordecai, who told Queen Esther, and Esther informed the king in Mordecai's name. And when an inquiry was made into the matter, it was confirmed, and both were hanged on a gallows, and it was written in the book of the Chronicles in the presence of the king. ఇక్కడ ఇంకొక సందర్భం అండి. ఫస్ట్ ఏం చూసినాము, వస్తీ ఏమో రాణి నుంచి, రాణి స్థాయి నుంచి తొలగించబడ్డది, ఎస్తేరు రాణిగా స్వీకరించబడ్డది. ఇప్పుడు మొర్దెకై వచ్చేసరికి ఈ ఎస్తేర్ గ్రంథంలో 4-5 ప్రాముఖ్య ఇన్సిడెంట్స్ ఉన్నాయి, అవి మనం గమనిస్తాం. రెండో గమనిస్తే మొర్దెకై ఎక్కడ ఉన్నాడంటే గేట్ కీపర్ లాగా కూర్చునేవాడు. ఈ సాట్ విత్ ఇన్ ద గేట్స్ అని వాక్యం తెలుస్తుంది. రాజు ద్వారపాలకులుగా ఒక గేట్లో ఆయన కూర్చుంటూ ఉన్నాడు. సో అదే సందర్భం, ఆ పరిస్థితిలో మొర్దెకై ఏమని విన్నాడు, ఇద్దరు రాజుని వేసేద్దాం లేదా రాజుని చంపేద్దాం అన్న ఆలోచన మాట్లాడుకుంటున్నారు. ఏమని వాక్యం తెలుస్తుంది,
టూ ఆఫ్ ద కింగ్స్ యూనక్స్ బిగ్తాన్ అండ్ తెరెష్ అనే నపుంసకులు రాజు దగ్గర పనిచేస్తుండగా మరి వాళ్ళు రాజు మీద ఎందుకు కోపం పెట్టుకున్నారో మనకు తెలియదు. లేదంటే వాళ్ళు బస్తీకి, మనం ఈ మాట వాడలో చెంచాలు అనుకోవచ్చు, లేకపోతే బస్తీకి సర్వెంట్స్ అనుకోవచ్చు, బస్తీకి క్లోజ్గా ఉండవచ్చు. రాజుని చంపాలన్న ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుండగా మొర్దెకాయి ఎప్పుడైతే విన్నాడో, మొర్దెకాయి ఏం చేస్తాడు, ఆ విషయాన్ని దాచిపెట్టుకోకుండా క్వీన్ ఎస్తేర్కి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఎస్తేర్ రాణికి చెప్పడం జరిగిందో, ఆ ఎస్తేర్ రాణి ఏం చేసింది, రాజుకి ఇన్ఫార్మ్ చేసింది, రాజా నిన్ను ఈ విధంగా చంపాలనుకుంటారు, ఈ విషయము మా అంకుల్ మొర్దెకాయి నాకు చెప్పినాడు, నేను మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే ఆ విషయము నిజమా కాదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, ఎప్పుడైతే అది నిజమని తెలిసిందో రాజు ఏం చేస్తాడు, వారిద్దరిని కూడా చంపడం జరిగింది. వాళ్ళని ఉరి తీయడం మనం ఇక్కడ గమనిస్తాం. చూడండి, మొర్దెకాయి విన్న తర్వాత నాకెందుకు అని అనుకున్నాడా? రాజు పట్ల ఎందుకు ఆయన ఫేవర్ చూపెట్టాడంటే, రాజు దగ్గర నా కుమార్తె ఏం చేస్తుంది, రాణి లాగా పనిచేస్తుంది. రాజుని చంపేస్తే ఇప్పుడు ఎవరికి నష్టము, రాణికి నష్టం. అంటే ఏంటిది, అరే ఉన్నదే ఆమె అనాథ, ఇప్పుడిప్పుడే పెళ్ళయింది, మరి భర్తను చంపేస్తే మళ్ళీ నా కుమార్తె విధవరాలుగా మార్చబడుతుంది. సో అలాంటి స్థితిగతి రాకుండా ఉండాలంటే నేను ఏదైనా చెయ్యాలి. కాబట్టి ఏం చేస్తాడు, ఆయన లైట్ తీసుకు ఏదైతే విషయం విన్నాడో ఆయన ఖాళీగా కూర్చోకుండా ఏం చేస్తాడు, వెంటనే తెలియపరిచాడు. తెలియపరిచిన కారణము ఎస్తేర్కి మేలు జరిగింది, రాజుకి మేలు జరిగింది, కానీ ఈయన చేసిన క్రియకి ఎలాంటి రివార్డ్ లేదండి. అరే రాజా, నేను నీ ప్రాణాన్ని కాపాడినాను, నాకేం గిఫ్ట్ లేదా, నాకేం ప్రమోషన్ లేదా కదా, నాకేం లేదా, బహుశా ఆ మనుషుడు అనుకున్నాడు, కానీ యాక్చువల్ రాజు ఇవ్వాలి, రాజు మర్చిపోయాడు. రాజుతో పాటు పనిచేసే వాళ్ళు కూడా కింద మంత్రి స్థాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మొర్దెకాయి చేసిన మంచితనాన్ని మర్చిపోయినారు. అలా ఎవరు కాపాడారండి? మొర్దెకాయి ఆ విషయం చెప్పకపోతే ఒకరోజు కాకపోతే ఒకరోజు తప్పకుండా సమయం తీసుకొని ఆ ఇద్దరు అనుకునేది. ఎందుకు, రాజు దగ్గరలో ఉన్నారు, వేరే వాళ్ళు కదండి. రాజు అసిస్టెంట్స్, బాడీ గార్డ్స్ అంటే వాళ్ళు మాత్రమే రాజు చుట్టుపక్కల ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా చంపేయచ్చు. ఏ కోపం ఎందుకు ద్వేషం వచ్చి తెలియగానే చంపడానికి సిద్ధపడ్డారు. కానీ మొర్దెకాయి విన్న తర్వాత మొర్దెకాయి రాజు ప్రాణాన్ని కాపాడము మనం గమనిస్తున్నాం. 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో గమనిస్తే ఇక్కడ హామాన్ గురించి మనం కొన్ని విషయాలు మనం ధ్యానిస్తాం. హామాన్ అనే ఒక వ్యక్తి రాజు ఏం చేస్తాడు, హామాన్ని పిలిచి ఒక మంచి స్థాయికి హెచ్చిస్తాడు. రాజు తర్వాత హామాన్ లాగా ఉంటాడు, ఒక మంచి లెవెల్, మంచి కేడర్ తనకి పెట్టడం గమనిస్తాడు. కానీ హామాన్ ఏం చేస్తాడు, ఎప్పుడైతే ఈ ద్వారాల ప్రకారం నడుస్తూ ఉన్నాడు, మొర్దెకాయి కూడా అక్కడ ఉన్నాడు. సో మొర్దెకాయి ఇప్పుడు ఏంటిది, రాజు దృష్టిలో మంచి ఫేవర్ కలిగిన వ్యక్తి. ఎందుకు, నా ప్రాణాన్ని కాపాడినాడు కాబట్టి మొర్దెకాయికి ఇంకా ఎలాంటి భయం లేదు. ఎందుకు, మొర్దెకాయి కుమార్తెనే, పెంచిన కుమార్తె రాణిగా ఉంది. ఇంకా ఏంటిది, కింగ్ అహష్వేరోషు ఏం చేస్తాడు, ప్రాణం కాపాడినా కాబట్టి మొర్దెకాయి మీద ఫేవర్ ఉంటుంది. సో మొర్దెకాయి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు, రాజు నాకు తెలుసు, రాణి కూడా నాకు తెలుసు, వాళ్ళు నా బంధువులే కదా, నా కుమార్తె నా అల్లుడు కదా. రాజు అయినప్పుడు కూడా ఒక వరుసగా తీసుకుంటే 5 సన్నిధిలో నా కుమార్తె, నా ఫ్యామిలీ మెంబర్స్, కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. సో హామాన్ ఏం చేస్తాడు, అరే నేను రాజు తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉన్నాను కాబట్టి వీడు ఒక గేట్ కీపరు, నాకు నమస్తే పెట్టట్లేదు, హాయ్ చెప్పట్లేదు, బాయ్ చెప్పట్లేదు, నేను వచ్చినప్పుడు వెళ్తున్నప్పుడు నిలబడి నమస్కారం చేయట్లేదు, నన్ను గౌరవించట్లేదు అన్న ఏం చేస్తాడు, అహము, ఆ గర్వము ఏం చేస్తుందంట, ఈయన నెట్టి పరిస్థితులు చంపాలి. మొర్దెకాయినే కాదు, మొర్దెకాయి ఎవరినైతే వెంబడిస్తున్నారో లేదా యూదులు ఎవరైతే ఉన్నారో మన దేశంలో 127 దేశాలు, 127 ప్రావిన్సెస్ అని ఉంటుంది. ఆ 127 సిటీస్లో ఎవరైతే యూదులు ఉన్నారో వాళ్ళందరినీ చంపాలని ఒక ప్రణాళిక కలిగి ఉంటుంది. ఎందుకు, హామాన్ ఏంటంటే హామాన్ ఒక మంచి స్థాయి ఉంటాడు, ఒక నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు. కాబట్టి రాజు దగ్గర వెళ్తాడు, రాజు దగ్గర నుంచి ఉత్తరాలు రాపిస్తాడు. ఈ ఉత్తరాలు
127 ప్రాంతాలకు పంపిస్తాడు. అందరినీ ఒక పలానా రోజు ఒక టైం నిర్ణయించి పలానా రోజు పలానా టైంకి వీళ్ళందరినీ చంపాలి అనే ప్రణాళికతోని రాజు దగ్గర ఉత్తరం రాసి సైన్ చేయించి ముద్రించి అన్ని ప్రాంతాలకు పంపిస్తాడు. రామాయణ ఎందుకు శత్రువు అంటే కేవలం ఒక వ్యక్తి కారణంగా, అంటే ఒక వ్యక్తి మొర్దెకాయి తనకి గౌరవించలేదు అన్న కోపంతో ఎవరిని చంపాలి? ఆ కోపం ఉంటే మొర్దెకాయని చంపు. వేరే వాళ్ళందరూ ఏం చేస్తారు? ఏం చేయలేదు. మొర్దెకాయని చంపుతా, వాళ్ళతో పాటు యూదులను కూడా చంపుతా అని ఆ ఆలోచన కలిగిన వ్యక్తి హామాన్. చదవచ్చు 5-6 వచ్చిన. When Haman saw that Mordecai did not go or pay him homage, Haman was filled with wrath. But he disdained to lay hands on Mordecai alone, for they had told him of the people of Mordecai. Instead, Haman sought to destroy all the Jews who were throughout the whole kingdom of Ahasuerus, the people of Mordecai. ఏమన్నాడు? హోల్ కింగ్డమ్ అంటే 127 ప్రాంతాలు ఉన్న ప్రతి ఒక్కరు యూతులు ఎంతమంది విస్తరించారో ప్రతి ఒక్కరిని కూడా వెతికి ఏరుకొని చంపాలనే ప్రణాళికతో రాజు దగ్గర వెళ్తాడు, ఉత్తరం రాపిస్తాడు, అది చేస్తాడు. చూడండి, ఉత్తరం చదవట్లేదు కానీ అంశం రాజు దగ్గర వెళ్ళటము, రాజుకి ఎక్స్ప్లెయిన్ చేయటము, ఆ ఉత్తరం రాయించటము, ఇవన్నీ కూడా verse 9. If it pleases the king, let a decree be written that they be destroyed, and I will pay 10,000 talents of silver into the hands of those who do the work to bring it into the king's treasuries. ఏమంటే ఆమెను 10,000 టాలెంట్ 10,000 తలాంతులు నేను ఒక బహుమానం ఇస్తాను. ఎక్కడికి ఇస్తానంట? రాజు ట్రెజరీస్, రాజు రాజ్యానికి ధాన్యంగా ఒక ప్రెసెంట్గా నేను 10,000 తలాంతులు నేను ఇస్తాను. ఎవరికి ఇస్తా ఉంటాడు? ఎవరైతే పని చేస్తారో, ఏ పని అండి? చంపే పని, యూదులను చంపే పని ఎవరైతే చేస్తారో 10,000 తలాంతులు నేను రాజ్యానికి ఇస్తాను. ఎవరు రాస్తున్నారు? ఉత్తరం రాసి రాజుతో ముద్రించి ఆ ఉత్తరాన్ని ప్రతి ప్రాంతానికి పంపిస్తుంది. ఈ సిచ్యువేషన్లో ఈ వార్త ఎప్పుడైతే మురతగా, చూడండి ఈ వార్త కూడా మురతకాయ వింటాడండి. నాలుగోది గమనిస్తాం, చూడండి మొదటి వర్షం. When Mordecai learned all that happened, he tore his clothes and put on sackcloth and ashes and went out in the midst of the city. He cried out with a loud and bitter cry. ఏం చేస్తాడు? బహుశా గేట్ దగ్గర ఉంచాడు కాబట్టి హామాన్ మాట్లాడుతుంటే వీళ్ళు మాట్లాడుతుంటే అన్నీ వింటా ఉన్నాడు. సో ఫస్ట్ వార్త ఏంటిది? రాజును చంపాలనుకున్న వార్త మొదటగా విన్నాడు, రాణి చెప్పినాడు, రాణి ద్వారా రాజు దగ్గరకు వచ్చింది. ఆ సిచ్యువేషన్, ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇంకొక ప్రాబ్లం ఏంటిది? ఇది ఇంకొక కొత్త వార్త. హామాను యూదులని చంపడానికి ప్రణాళిక కలిగాడు. ఆ ప్రణాళికలో రాజు తెలుసో తెలియకనో ఉత్తరం రాసినాడు, ముద్రించినాడు, అఫీషియల్గా సీల్ చేశాడు. కాబట్టి రాజు ముద్రించిన తర్వాత అది వెనకకు తీసుకోవడానికి ఎట్టి పరిస్థితులు చేయరాదు. సో రాజు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. సో రాజు ముద్రించినాడు కాబట్టి ఏం చేయాలి? అది అమల్లోకి రాబడుతుంది, తప్పకుండా జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఏమన్నాడు? మొదటగా విన్న వెంటనే ఇమీడియట్గా రాణి దగ్గర వెళ్ళి చెప్పలేదని ఆయన దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు, వేదన పడ్డాడు. ఇంకేం చేస్తాడంట? బట్టలు చింపుకొని బూడిద చల్లుకొని ఆయన మొరపెట్టుతున్నాడు. గట్టిగా బిగ్గరగా ఏడుస్తున్నాడు, వాక్యం సెలవుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకంటే తన ప్రజల్ని ప్రేమించిన వ్యక్తిగా ఉంచున్నాడు. అయ్యో మమ్మల్ని ఎందుకు నాశనం చేయాలి? మేము ఏం తప్పు చేసినాము? మేము రాజుకు మేలే చేసినాం కదా, ప్రాణం పోతుంటే ప్రాణం కాపాడినాం కదా. బహుశా మొదటగా చేసిన క్రియలన్నీ గుర్తొచ్చి ఉండొచ్చు. కానీ ఏం చేస్తాడు? ఆ పరిస్థితిలో he went as far as the front of the king's gate, for no one might enter the king's gate clothed in sackcloth. And in every province where the king's command and decree arrived, there was great mourning among the Jews with fasting, weeping and wailing, and many lay in sackcloth and ashes. So Esther's maid and eunuchs came and told her, and the queen was deeply distressed. Then she sent garments to clothe Mordecai and take his sackcloth away from him, but he would not accept them.
ఈ వార్త మొర్దెకై విన్నాడు, యూతులందరూ విన్నారు. అందరూ ఏం చేస్తారంట, అందరూ కూడా దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు. యూతులందరూ ఏం చేస్తారంటే ఎవరు ఫాస్టింగ్, ఉపవాసం ఉంటున్నారు, ఏడుస్తున్నారు, మొరపెట్టుకున్నారు, బట్టలు చింపుకొని బూడిద చల్లుకొని ఉన్నారు. ఈ వార్త ఎప్పుడైతే ఎస్తేర్కి తెలిసిందో, ఎస్తేర్ ఏం చేస్తున్నది, అరే మా అంకుల్ ఏంటి ఆయన బట్టలు చింపుకొని రోడ్ల మీద పడిపోయినాడంట అని బట్టలు పంపిస్తే కూడా ఆయన ధృవీకరించినాడు. నేను మంచి బట్టలు వేసుకొని ఇక్కడ కూర్చోడానికి లేను, నాకు ఈ పరిష్కారం కావాలి, ఈ సమస్యకి ఒక పరిష్కారం కావాలి. యూ హ్యావ్ టు డూ సంథింగ్. రాని తెలిసామంటే దెన్ ఎస్తేర్ కాల్ అటాక్ one of the king's eunuchs whom he had appointed to attend her, and she gave him a command concerning Mordecai to learn what and why this was. ఎప్పుడైతే ఆమె పంపించిందో తెలుసుకోవడానికి, ఏం తెలుసుకోవడానికి, ఏం జరిగిందో, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్, ఆ విషయం తెలుసుకోవడానికి చూడండి 14వ వచనం గమనిస్తారు. ఆ విషయం తెలుసుకున్న తర్వాత మొదట తనతో మాట్లాడుతున్నాడు. అండ్ ఇఫ్ యూ రిమైన్ కంప్లీట్లీ సైలెంట్ అట్ దిస్ టైమ్, రిలీఫ్ అండ్ డెలివరెన్స్ విల్ అరైజ్ ఫ్రమ్ ద జూస్ ఫ్రమ్ అనదర్ ప్లేస్, బట్ యూ అండ్ యువర్ ఫాదర్స్ హౌస్ విల్ పెరిష్. Yet who knows whether you have come to the kingdom for such a time as this. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు ఈ ప్రణాళిక కలిగి ఉన్నారు అని అన్ని విషయాలను మొర్దెకై ఎస్తేర్కి తెలియజేసిన తర్వాత మొర్దెకై ఇంకొక మాట కూడా అన్నాడు, నువ్వు ఈ టైంలో నువ్వు కంప్లీట్గా అక్కడ నోరు మూసుకొని కూర్చుంటే నాకేం పట్టింది, నేనేం చేయలేను, నువ్వు కూర్చున్నట్లయితే అది నువ్వు చేయకపోతే పర్వాలేదు, కానీ దేవుడు ఇతరుల ద్వారా ఈ కార్యం తప్పకుండా మమ్మల్ని రక్షిస్తాడు. అందుకే రాయబడి కదా, we will receive relief and deliverance will arise for the Jews from another place. యూదులను కాపాడడానికి ఇంకొక వాళ్ళు ఎవరైనా రావచ్చు, కానీ who knows, ఏం చేస్తాడు, who knows for such a time as this you have become a queen. నువ్వు యూదుల పక్షాన రిప్రజెంట్ చేస్తూ నువ్వు ఒక రాణికను ఏర్పరచబడ్డబడితే, రాణి స్థానం ఉన్నట్లయితే ఎవరికి తెలుసు బహుశా ఈ కాలము ఈ పరిస్థితి వస్తుంది కాబట్టి దేవుడు దానికన్నా ముందే గ్రహించి నేను రాజుగా చేస్తాడు. సో వాట్ ఆర్ యూ సపోజ్, ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూన్ కావాలి, నువ్వు జోక్యం చేసుకోవాలి. నువ్వు ఏ విధంగా ఆ రోజు నేను చెప్పినప్పుడు రాజు విషయంలో జోక్యం చేసుకో, రాజుకి ఆ వార్త అందించిన రాజు ప్రాణాలు కాపాడో, ఈరోజు యూతుల ప్రాణాలు కాపాడే బాధ్యత కూడా నీకే ఉంటుంది. నువ్వు నోరు మూసుకొని కూర్చోవద్దు. ఇఫ్ యూ రిమైన్ కంప్లీట్లీ సైలెంట్ అట్ దిస్ టైం, ఈ సమయంలో ఏం చేయాలంటే నువ్వు మౌనం ఉండదు, నువ్వు గమనం ఉండదు, నువ్వు లేచేది చేయాలంటే నీ సైడ్ నుంచి నువ్వు ఏదైనా చేయాలి. సో వెంటనే వెళ్ళిందంటే రాజు దగ్గరికి పోలేదు. ఏం చేశాడంట, వర్స్ 16 గమనిస్తాం, 16 వచనం, 4వ అధ్యాయం 16వ వచనం. Go gather all the Jews who are present in Shushan and fast for me, neither eat nor drink for 3 days, night or day. My maids and I will fast likewise. So I will go to the king, which is against the law, and if I perish, I perish. ఇంతకుముందు ఏం చెప్పినారంటే, రాజు దగ్గరికి ఎవరు కూడా రాజు పిలువంటే వెళ్ళొద్దు. మరి వార్త తెలిసిన తర్వాత రాజు దగ్గరికి వెళ్తే రాజు ఎస్తేర్ని ప్రేమిస్తున్నాడు, రాజు ఎస్తేర్ పైన కటాక్షం చూపెట్టినాడని మనం విన్నాం. మరి అది ఫస్ట్ డే. కొంతకాలం అయిన తర్వాత మరి ఆ ప్రేమ అదే విధంగా ఉందో తగ్గిందో పెరిగిందో మనకు తెలియదు. కానీ రాజు ఈ రాణి ప్రోటోకాల్ ప్రకారం ఏం చేస్తున్నది, ఆ ఉన్న పరిస్థితి ప్రకారం రూల్ అండ్ రెగ్యులేషన్ ఏంటి, ఎవరు కూడా రాజు దగ్గరికి వెళ్ళొద్దు, పిలువందరూ వెళ్ళడానికి లేదు. సో ఇప్పుడు ఏమని చెప్తుంది రాణి చెప్పిన మాట ఏంటిది, మనందరం కూడా ఫస్ట్ ఉపవాస ప్రార్థన చేద్దాము, నేను నా రాజ్యంలో చేస్తాను, మీరందరూ కూడా దివారాత్రులు 3 దివారాత్రులు ఏమి తినొద్దు, ఏమి తాగదు, మీరు కూడా ఫాస్టింగ్ చేయండి. చూడండి, గో గ్యాదర్ ఆల్ ద జూస్ హూ ఆర్ ప్రెసెంట్ ఇన్ షూషన్ అండ్ ఫాస్ట్ ఫార్ మీ. ఎవరి కొరకంట, నా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎందుకు, నేను మీ విషయంలో జోక్యం చేసుకొని నేను రాజు దగ్గరికి వెళ్ళాలంటే కటాక్షము కావాలి, ప్రార్థన ప్రేయర్ సపోర్ట్ కావాలి. సో ప్రేయర్ ఎవరు చేస్తారు, నేను చేసుకుంటాను, నాతో పాటు మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయండి. ఏమేం ఒకరికొకరు ప్రార్థన
ప్రార్థన చేసుకుంటాం. మీరందరూ ఏం చేయాలి? నేను ఉపవాసం ఉంటాను, మీరు కూడా ఉపవాసం ఉండదు. నేను రాజు దగ్గర వెళ్ళకముందు నేను ప్రార్థన పూర్వకంగా నేను వెళ్తాను. మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయండి. యు ఆల్ ఫాస్ట్ ఫర్ మీ ఏమన్నాడు? అండ్ సో ఐ విల్ గో టు ద కింగ్ విచ్ ఇస్ అగైన్స్ ద లా. అంటే ఏంటిదండి? ఆజ్ఞకి వ్యతిరేకంగా, ఆజ్ఞకి అనుసారంగా కాదు, ఆజ్ఞకి వ్యతిరేకంగా. అంటే రాజు దగ్గరకు నేను పిలువని పేరని వెళ్ళొద్దు, కాబట్టి పిలవకుండా వెళ్ళొద్దు. నేను చనిపోతే చనిపో, ఇఫ్ ఐ పెరిష్ ఐ విల్ పెరిష్. ధైర్యం చేసి వెళ్తాను. రాజు చంపుతాడో బ్రతికిస్తాడో తన ఇష్టం. ఆ మాట వినక. సో మొర్దెకై వెంట్ హిస్ వే అండ్ డిడ్ అకార్డింగ్ టు ఆల్ దట్ ఎస్తేర్ హ్యాడ్ కమాండెడ్ హిమ్. ఫస్ట్ మనము వస్తే ఎస్తేర్ గురించి చూసినాము, మొర్దెకై గురించి చూసినాము, హామాన్ గురించి చూసినాము. హామాను జోక్యం చేసుకొని యూదులను చంపడానికి ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ ప్రణాళికలో మొర్దెకై విన్న తర్వాత ఎస్తేర్ తెలియజేసినాడు. ఎస్తేర్ తెలియజేసిన తర్వాత వీళ్ళందరూ కూడా కలిసి ఉపవాస ప్రార్థన చేద్దామని వాళ్ళు సిద్ధపడ్డారు. అయితే ఏం గమనిస్తే చూడండి, ఉపవాస ప్రార్థన అయిన వెంటనే ఇంకా టైం వేస్ట్ చేయట్లేదండి. ఇంకా ఏం చేసి చూడండి, ఇంకా చదువుతారు. Verse 1. Now it happened on the third day that Esther put on her royal robes and stood in the inner court of the king's palace across from the king's house, while the king sat on his royal throne in the royal house facing the entrance of the house. ఏం చేసింట? మూడో రోజు ఒకసారి చదివిస్తుంది అన్నమాట. మూడవ దినమందు ఎస్తేరు రాజభూషణమును ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగరు ద్వారములకు ఎదురుగా ఉన్న రాజావరణంలో తన రాజసింహం మీద రాజు కూర్చొని ఉండేది. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలవబడి ఉండగా రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టింది. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చూపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలను? నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగము మట్టుకు నీకు గ్రహించేదనని ఆమెతో చెప్పగా, ఇక్కడ గమనిస్తే మూడో రోజు అంటే ఉపవాస ప్రార్థన ముగించిన తర్వాత ఇప్పుడు ఏమైందండి? భోజనం చేయలేదండి. ఏం చేసిందా? రాణి ఏ విధంగా తయారవ్వాలో డ్రెస్అప్ అయ్యి ఎవరి దగ్గరికి వెళ్ళేది? రాజు దగ్గర డైరెక్ట్ వెళ్ళలేదు. రాజు సింహాసనంలో కూర్చున్న తర్వాత చూసినప్పుడు ద్వారం దగ్గర ఎవరు కనపడ్డారు? ఎస్తేర్ కనపడ్డారు. ఇక్కడ ఏమైనా గమనిస్తే వర్స్లో దట్ షీ ఫౌండ్ ఫేవర్ ఇన్ హిస్ సైట్. రాజు దృష్టిలో కటాక్షం మళ్ళీ పొందుకున్నది. ఫస్ట్ టైం కటాక్షం పొందుకున్నప్పుడు రాణిగా మార్చబడ్డది. ఈరోజు మళ్ళీ ఒకసారి రాజు దగ్గర వెళ్ళినప్పుడు కటాక్షం పొందుకున్నప్పుడు ఏమని చెప్తున్నాడు? రాణిని దగ్గరికి పిలిచి ఏమన్నాడు? అండ్ ద కింగ్ సెడ్ టు కింగ్, వాట్ డూ యూ విష్? బహుశా తనని చూసిన వెంటనే ఆ మొహంలో ఉన్న సంతోషం పోయిండొచ్చు, కళ పోయిందంటాం కదా. ఎప్పుడైతే ఆ డిఫరెన్స్ కనిపించిందో రాజు అనుకున్నాడు, ఈమె ఎక్స్పెక్ట్ చేస్తుంది నా దగ్గర నుంచి, నా అవసరం తనకున్నది, నేను తనకి ఏదైనా సహాయం చేయాలి. ఎందుకు? తన ముఖం చూసిన వెంటనే సంతోషం కనిపించలేదు. సంథింగ్ రాంగ్. ఏమైంది? అందుకే ఏమని అర్థం చేస్తూ చూడండి, వాట్ ఈస్ యర్ రిక్వెస్ట్? ఇట్ షల్ బి గివెన్ టు యూ అప్ టు హాఫ్ ఆఫ్ ద కింగ్డమ్. నీ మనవి ఏంటిది? నీకు కావాలంటే ఈ రాజ్యంలో సగభాగం నీకు ఇవ్వడానికి నేను సిద్ధపడ్డాను. చూడండి, దేవుని కటాక్షము, మనుషుల కటాక్షం మనం పొందుకుంటే మనం ఏదైతే ఊహించాం. చూడండి, అక్కడ రాణి సగభాగ్యం లేదంటే రాజ్యానికి సగము ఎక్స్పెక్ట్ చేసిందా? చేయలేదండి. అది ఊహించండి. ఎప్పుడు ఊహించింది జరుగుతుంది? ఎప్పుడైతే దేవుని కటాక్షం మనకు ఉంటుందో. సో మన ప్రార్థనలో మనం ప్రార్థన చేయాల్సిన మాట ఏంటంటే, దేవా ఈ కటాక్షము మనుషు అందుకే వాక్యం అనుసరిస్తుంది. యేసుక్రీస్తు దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లేను. సో మనం కూడా ఎదుగుతుండగా దేవుని దయ మనకు అవసరం, మనుషుల దయ కూడా అవసరం. నాకు దేవుడు అవసరం లేదండి, నాకు రాజు నాతో పాటు ఉన్నాడు, రాజు కటాక్షం పొందుకున్నాడనే కాదు. దేవుడు కనిపించకుండా వెనకాల పనిచేస్తుంటే రాజు కనిపించి ముందు పనిచేస్తున్నాడు. ఇద్దరు
ఎస్తేర్ పక్షాన ఉన్నారు కాబట్టి ఎస్తేర్ ద్వారా ఏదైతే జరగాలో ఆ యూదుల పక్షాన ఆ క్రియ జరుగుతూ ఉన్నది. క్రమక్రమం అన్ని సడన్ చేయలేదండి, అన్నీ కూడా క్రమక్రమం ఒకదాని మీద ఒకటి. ఎంతమంది అయితే నెగిటివ్గా ఎస్తేర్ పక్షాన యూదుల పక్షాన మొదటి పక్షాన ఎన్ని ప్రణాళికలు కలిగినా కానీ దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఏమని స్టార్ట్ చేశాము? దేవుడు అనే మాట ఎస్తేర్ గ్రంథంలో రాయబడలేదు. గాడ్ ఈజ్ యాబ్సెంట్ ఇన్ రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్. రాతపూర్వకంగా దేవుడు అనే మాట ఎస్తేర్ గ్రంథంలో రాయకపోయినా కానీ గాడ్ ఈజ్ వాచింగ్ ఓవర్ ఎస్తేర్, మొర్దెకై అండ్ ఆల్ ద జ్యూస్. దేవుడు ఎవరిని గమనిస్తాడు? ఎస్తేర్ని గమనిస్తున్నాడు, మొర్దెకైని గమనిస్తాడు, యూదులను గమనిస్తూ వాళ్ళ పక్షాన ఏం చేస్తాడు? అన్నీ కూడా రూల్స్, ఆ పాలసీస్ రూల్స్ కానీ ఆ ప్లాన్స్ అన్నీ కూడా చేంజ్ చేస్తూ వచ్చినాడు. శత్రువు ఏం చేస్తాడు? మొర్దెకైని చంపాలి, యూదులను చంపాలని ప్రణాళిక కలిగినాడు. దేవుడు ఏం చేస్తాడు? వీళ్ళందరినీ వాడుకొని వాళ్ళని కాపాడే విషయంలో పనిచేస్తూ వచ్చినాడు. అయితే మనం మొత్తం గమనిస్తే verse 4 నుంచి చదువుతాం. So Esther answered, if it pleases the king, let the king and Haman come today to the banquet that I have prepared for him. Then the king said, bring Haman quickly, and Haman quickly, that he may do as Esther has said. So the king and Haman went to the banquet that Esther had prepared. At the banquet of wine, the king said to Esther, what is your petition? It shall be granted. What is your request? Up to half the kingdom it shall be given. Then Esther answered and said, my petition and request is this. If I have found favor in the sight of the king, and if it pleases the king to grant my petition and fulfill my request, then let the king and Haman come to the banquet, which I will prepare for them, and tomorrow I will do as the king had said. ఏమని చేస్తుందండి? భోజనము సిద్ధపరుస్తాను. ఎవరి కొరకు? మీ కొరకు, హామన్ కొరకు నేను భోజనం సిద్ధపరుస్తాను. మీరు ఆ విందుకి మీరు రండి. విందు దగ్గరకు వచ్చినప్పుడు నా రిక్వెస్ట్ ఏంటి, నా మనవి ఏంటిదో నేను మీకు అప్పుడు తెలియజేస్తాను. డైరెక్ట్ చెప్పట్లేదు, ఈ హామను మమ్మల్ని చంపాలనుకుంటున్నాడు, ఈ ప్రణాళిక కలిగి ఉన్నాడు, మీరు ఏది చేయండి డైరెక్ట్ చెప్పట్లేదండి. భోజనం పెట్టి విందు పిలిచి, ఎవరు పిలిచి? అందరిని పిలవట్లేదు. రాజు ఇంకా హామన్ ఇద్దరిని పిలుస్తున్నారు. హామన్ ఏమనుకుంటాడు? నేను మంచి కేడర్ ఉన్నాను కాబట్టి నేను కూడా కటాక్షం పొందుకున్న ఎస్తేర్ దృష్టిలో, రాణి దృష్టిలో నేను కటాక్షం పొందుకున్నాను. అరే రాజు, అందుకే హామన్ ఇంటికి వెళ్ళి అందరూ చెప్తారు, అరే ఏమైంది తెలుసా, రాణితో పాటు నాకు భోజనం కలుగుతున్నాను, నేను విందులో భాగస్తులు ఉన్నాను, రాణితో పాటు రాజుతో పాటు ఇంకెవ్వరిని పిలవలేదు. రాజ్యం ఎంతమంది ఉన్నా ఎవరిని పిలవలేదు, కానీ నన్ను ఒక్కరినే పిలిచినారు. గొప్పగా చెప్పుకుంటాం కదా, అదే పరిస్థితిలో హామన్ కూడా జరిగింది. హామన్ కూడా గొప్పగా చెప్పుకుంటూ ఏం చేస్తాడు? ఇక నా అంత మించినట్టు లేడు, నేనే గ్రేట్ అన్న ఫీలింగ్తో ఆ విందు పిల్లడం మనము గమనిస్తున్నాం. Then Haman told them of great riches, the multitude of his children, everything in which the king had promoted him, and how he had advanced him above all the officials and the servants of the king. Moreover, Haman said, besides, Queen Esther invited no one but me to come in with the king to the banquet that she prepared, and tomorrow I am again invited by her along with the king. ఈ సంతోషంలో హామన్ ఏం చేస్తాడు? ఇక నేను ఏం చెప్తే రాణి ఎస్ అంటది, రాజు ఎస్ అంటాడు. అంటే ఇదే మూమెంట్. భోజనం చేసే సమయంలో నేను మెల్లని వాళ్ళ చెవులో ఊదుతాను. ఏమని ఊదుతాడంట? ఈ మొర్దెకై నేను చంపాలనుకుంటాడు. ఆ అహము, ఆ గర్వంతో ఏం చేస్తాడు? Verse 14 గమనించాడు. Then his wife Zeresh and all his friends said to him, let a gallows be made 50 cubits high, and in the morning suggest to the king that Mordecai be hanged on it. Then go merrily with the king to the banquet. And the king pleased Haman, so he had the gallows made. మరి భార్య మొర్దెకై మీద ఎందుకు కోపం పెట్టుకుందో తెలియదు. యాక్చువల్ సిచ్యువేషన్ ఏమండి? హామన్కి మొర్దెకై ఇద్దరి మధ్యలోనే గొడవ. ఏమని గొడవ? నేను వెళ్తున్నప్పుడు ఈయన లేచి నాకు నమస్కారం చేయట్లేదు. బహుశా ఆ పరిస్థితి ఇంటికి వెళ్ళిన వెంటనే ప్రతిరోజు భార్య చెప్పేవాడేమో హామన్. భార్య చెప్పినప్పుడు మరి భార్య కూడా మెల్లంగా ద్వేషం పెంచుకుని, ఎవరి విషయంలో? మొర్దెకై విషయంలో ద్వేషం పంచుకొని ఎట్లైనా చంపాలనుకునేది.
ఇప్పుడు భార్య ఇచ్చిన సలహా ఏంటిది? అరే నా 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 భర్త హామాను ఎవరితో, రాజు తర్వాత ఈయననే నెక్స్ట్ అంట, మంచి మంచి స్థాయికి హెచ్చించాడు కాబట్టి ఈయన మాట చెప్పదాడాడు, ఈయన మాట ఎస్ అంటే ఎస్, నో అంటున్నావు కాబట్టి ఇప్పుడే ఛాన్స్ ఉన్నది. నువ్వు ఎలాగో రాజు దగ్గర వెళ్తున్నావు, రాజుతో మాట్లాడుతున్నావు కాబట్టి వెంటనే ఫస్ట్ ఏం చేయి, నువ్వు ఒక ఏంటి అది ఉరి కంబం అనుకుందాము, ఉరి కంబం కడతాము. కట్టిన తర్వాత రాజుతో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నీకు ఆలస్యం చేయొద్దు. నువ్వు ఈరోజు వెళ్ళు, భోజనం ఎంజాయ్ చేయి, రాజు చెవులో ఒక మాట చెప్పు, నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఈయనని చంపేస్తాం. అదే వాక్యం రాబడదా? లెట్ ద gallows be made 50 cubits high, and in the morning suggest the king that Mordecai be hanged. రాత్రంతా తినండి, మార్నింగ్ వచ్చేసరికి రాజుకు ఒక మాట చెప్పి మనం మొర్దెకైని చంపుదాం. చెప్పిన ప్రకారమే హామాను చేస్తూ వెళ్ళినాడు. ఎవరు ప్రేరేపించినారు? భార్య తప్పుడు మార్గం నడపడానికి, లేదా నెగిటివ్ సైడ్, మనకెందుకులే పోతే పోయి మంచి స్థాయికి వచ్చావు కదా అనుకున్నాం. ఏ దేవుడైనా కానీ దేవుడే చూసుకుంటాడని మనం ఆధారపడి మాట పాడుతూ ఉంటాం. దేవుడే చూసుకుంటాడు కదా, మనకి ఎందుకులే వదులుకోలేదండి. ఛాన్స్ వచ్చింది, మనం ఈయనని చంపుదాము, ఈయనని నాశనం చేస్తాం. వర్షం మొదటగా ఆ మాట చెప్పుకుంటాడు ఎవరికి? రాజు కూడా. ఆరోగ్యం గమనిస్తే verse 1. ఇప్పుడు కింగ్ అహష్వేరోష్ గురించి చదువుదాం. దట్ నైట్ ద కింగ్ కుడ్ నాట్ స్లీప్, సో వన్ వాస్ కమాండెడ్ టు బ్రింగ్ ద బుక్ ఆఫ్ ద రికార్డ్స్ ఆఫ్ ద క్రానికల్స్ అండ్ దే వేర్ రెడ్ బిఫోర్ ద కింగ్. And it was found written that Mordecai had told of Bigthana and Teresh, two of the king's eunuchs, the doorkeepers who had sought to lay hands on King Ahasuerus. Then the king said, "What honor or dignity has been bestowed on Mordecai for this?" And the king's servants who attended him said, "Nothing has been done for him." విందుకన్నా ముందు రాత్రి ఎవరైనారండి? రాజు పడుకుంటే రాజుకి నిద్ర రావట్లేదు. నిద్ర రాకపోతే ఏం చేస్తాడంట? బుక్ ఆఫ్ ద రికార్డ్స్ ఆఫ్ క్రానికల్స్ దే వేర్ రెడ్ బిఫోర్ ద కింగ్. రాజు ముందు ఒక రికార్డ్ చదువుతున్నారు, ఏదైతే రాసినారు ఆ రాసిన సందర్భాలన్నీ చదువుతుండగా ఇద్దరు గురించి, బిగ్తానా ఇంకా తెరెష్ గురించి రాయబడ్డది. వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తారంట? వీళ్ళిద్దరు రాజును చంపాలనుకున్నారు, కానీ మొర్దెకై కాపాడినాడు అనే అంశం రాయబడ్డది. ఆ మొర్దెకై కాపాడిన అంశం రాసిన తర్వాత ఏమని అడుగుతున్నాడు? మొర్దెకైకి ఏమైనా బహుమానం ఇచ్చినారా లేదా? Then the king said, "What honor and dignity has been bestowed on Mordecai for this?" మొర్దెకై నా ప్రాణం కాపాడితే మొర్దెకైకి మీరేమైనా ఫలం ఇచ్చినారా? తనని మీరు హెచ్చించినారా? మీరు ఘనపరిచినారా? ఏమైనా ప్రెజెంట్ ఇచ్చినారా? ఏమన్నా రాబడ్డది? నథింగ్ వాస్ డన్ ఫర్ హిమ్. ఏం లేదండి, తనని పట్టించుకోలేదు, తన గురించి ఏమీ చెయ్యలేదు. రాజుకి ఏమన్నాడు? అరే నా ప్రాణం కాపాడినాడు, నేను తనకి ఏమైనా చేయాలి. ఆ రోజు ఎందుకు నిద్ర పట్టకపోవడం ఉండాలి? బికాస్ గాడ్ వాస్ ప్రెసెంట్. టైమ్స్ ఇవన్నీ కూడా ఎవరు చేంజ్ చేశారు? దేవుని హస్తం ఉంది కాబట్టి. నిద్ర రాకుండా చేసి ఆ టైంలో ఎవరు పుస్తకం చదువుతారండి? అదే మనం కామికా లేకపోతే సినిమా పుస్తకం చదవడానికి క్రియలు అంటే నా రాజ్యంలో జరిగిన క్రియలన్నీ కూడా ఆ క్రానికల్స్ అనే బుక్లో రాస్తే, ఆ స్క్రోల్లో రాస్తే ఆ నిద్ర పట్టని సమయం నుంచి చదువుతాడు. ఆ మధ్యరాత్రి టైంలో ఎవడొచ్చి అందరు పడుకొని ఉంటారు. ఇప్పుడు రాజైనా దాసులైన అందరూ నిద్రపోయటమే నిద్రపోతారు. సో తన నిద్ర చెడిపోతుండగా, నిద్ర పట్టని సమయంలో సేవకులను పిలిచి దే ఆర్ డూయింగ్ సంథింగ్, అంటే నిద్ర పట్టాలంటే బహుశా ఇది చదివితే నిద్ర వస్తుంది అనుకున్నాడేమో, కానీ ఏమైంది? ఒక మంచి క్రియ జరిగింది. ఆయన మెరుకోగలిగి ఈ పుస్తకం గురించి ఎప్పుడైతే చదవటంలో వినటం జరిగిందో మొర్దెకై గురించి తెలుసు. సో చూడండి verse 4. So the king said, "Who is in the court?" Now Haman had just entered the outer court of the king's palace to suggest that the king hang Mordecai on the gallows that he had prepared for him. భార్యం అనేది ఈ నైట్ ఎంజాయ్ చేయి, నెక్స్ట్ డే మార్నింగ్ చదువుకున్నాడు. మొర్దెకై ఏం చేస్తాడు? మార్నింగ్ వచ్చేసరికి ఈ వార్త చెప్దామనుకున్నాడు. ఈ వార్త చెప్దామనుకునేసరికి ఫస్ట్ వార్త వినకుండా ఏం చేస్తాడు? హామాన్ వచ్చిన వెంటనే
రాజా మొర్దెకాయిని ఊరేద్దాము అని ఆ వార్త చెప్పుదామని వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు? Verse 5, the king's servant said to him, Haman is there standing in the court, and the king said, let him come in. So Haman came in, and the king asked him, what shall be done for the man whom the king delights to honor? Now Haman thought in his heart, whom would the king delight to honor more than me? ఏమన్నాడండి? నా పక్షాన మంచి చేసిన వారికి నేను ఏ విధంగా సన్మానించాలి? ఆ సన్మానము ఎవరు అనుకుంటారు? నా తప్ప ఇంకెవరికి సన్మానం దొరుకుతుంది రాజ్యంలో? కాబట్టి మంచిగా చెప్తున్నాడు. ఫర్ ద మ్యాన్ హూ కింగ్ డిలైట్స్, let a royal, verse 8, let a royal robe be brought with which the king has worn, and a horse on which the king has ridden, which has a royal crest placed on his head. Then let his robe and horse be delivered to the hand of one of the king's most noble princes, that he may allay the man whom the king delights to honor. Then parade him on horseback through the city square and proclaim him, thus shall it be done to the man whom the king delights to honor. ఏం చేయాలంటే మంచి ఎవరంట? రాజు ధరించిన వస్త్రాలు ఎవరికి వెళ్ళాలంటే ఎవరైతే రాజు సన్మానించాలనుకున్నా ఆయనకి ధరించాలి. రాజు నడిపిన గుడాన్ని నడపాలి. ఇంకా ఎవరైతే ఈ రథం వెళ్తుండగా 10 మంది ఆయన చుట్టుముట్టున్నారు, పరేడ్ చేయాలి. ఇంకా మంచి కేడర్లు ఎవరైతే ఉన్నారో, రాజ్యంలో మంచి కేడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే ఈ వ్యక్తిని పట్టుకొని నడిపించుకొని తీసుకొని వెళ్ళాలని మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ విన్న తర్వాత ఏమని గమనిస్తున్నాము? Then the king said, Haman, hurry, take the robe and the horse as you have suggested, and do so for Mordecai the Jew, who sits within the king's gate. Leave nothing undone of all that you have spoken. ఈ మాట వార్తలారా పిడుగుపడ్డదంటామా? ఒక బహుశా హామన్కి శుభవార్త ఉండొచ్చు. ఒక వార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎవరి గురించి? హామాన్కి మొర్దెకాయి శత్రువు విషయంలో నేను రాజు దగ్గర వెళ్ళి తనను చంపడానికి వెళ్ళిన వ్యక్తి ఏమేనండి? ఎవరినైతే చంపాలని ప్రణాళిక కలిగినాడో ఆ వ్యక్తిని కనపరచాల్సిన స్థాయికి దేవుడు వెనుకాల నుండి నడిపిస్తున్నాడు. నువ్వు ఏదైతే లిస్ట్ ఇచ్చినావో, ఎవరినైతే డిలైట్ చేయాలి, ఎవరైతే ఊరేగించాలి, ఎవరినైతే సన్మానించాలి ఒక లిస్ట్ ఇచ్చినావో ఆ లిస్ట్ ప్రకారం ఏది కూడా తూచా తప్పకుండా ప్రతిదీ కూడా నువ్వేం చేయాలంటే మొర్దెకాయికి చేయాలి. ఆ సిచ్యువేషన్ ఆలోచించండి ఏ విధంగా ఉంటుంది. ఏంది? ప్లేట్ మారిపోయింది, అనుకునేదంతా తారుమారైంది. నేనేమో చంపడానికి వస్తున్నాను, రాజు నన్ను ఊరేగిస్తాడు అనుకున్నాను, కానీ ఇదేంటి నా శత్రువు మొర్దెకాయిని ఊరేగిస్తాడు. క్వశ్చన్ చేయడానికి లేదండి, ఆయన గురించి ఇంకా నోరు చేసి నెగిటివ్ చెప్పడానికి కూడా లేదు. ఈ సిచ్యువేషన్ అంతా జరుగుతుండగా హామాన్కి ఏమైంది? భయం ముట్టుకున్నది. విందు దగ్గర వెళ్ళిన తర్వాత అప్పుడు రాజు మళ్ళీ ఎస్తర్ని అడుగుతున్నాడు, నీ రిక్వెస్ట్ ఏదో చెప్పు, ఇదిగో ఈ హామాను ఈ విధంగా చేయాలనుకుంటున్నాడు, మా యూతులను చంపాలనుకుంటున్నాడు, మేమేం తప్పు చేస్తాం, ఏం పాపం చేస్తాం, మా పనులు మేము చేసుకుంటాం, మా బతుకతో మేము బతుకుతున్నాము, ఇలా మా మీద ఎందుకు కోపం, మా మీద మేమంటే ఎందుకు ద్వేషం, ఎందుకు చంపాలనుకుంటున్నాడు. ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడైతే రానే చెప్తా వచ్చినదో ఆ విషయం 8వ అధ్యాయం chapter 7 చూడండి. So the king, verse 1, so the king and Haman went to dine with Queen Esther, and on the second day of the banquet of wine, the king again said to Esther, what is your petition, Queen Esther? It shall be granted you, and what is your request? Up to half the kingdom it shall be done. ఇది రాజ్యం వద్దనుకుంటాండి. ఎన్నిసార్లు కలిసిన అన్నిసార్లు అడగమ్మా నీకు ఏం కావాలో, నీకు రాజ్యం ఇస్తా అని నిలబడ్డాడు. భారం తగ్గుతుంది అనుకుంటాను. అయినా నీ రాజ్యం నాకు వద్దు, కానీ ఏం చేయాలంట? Then Queen Esther answered and said, if I found favor in your sight, okay, if it pleases, let my life be given to me as my petition, and my people at my request. రాజా, నా ప్రాణాన్ని కాపాడు, నాతో పాటు
మా ప్రజల ప్రాణాన్ని కూడా కాపాడు. ఆ మాట అనేసరికి రాజుగా ఫ్యూజులు ఎగిరిపోయిండొచ్చు. నిన్నెవరమ్మా చంపుతారు నేనున్నాక కదా, నిన్నెవడు చంపాలనుకుంటాడు? నీ మీద కన్నెత్తి చూడడానికి కూడా భయపడాలి. నిన్ను చంపడానికి ఎవడు ప్రణాళిక కలుగున్నాడు? హూ ఇస్ దట్ మ్యాన్ హూస్ విల్లింగ్ టు కిల్ యూ? నిన్ను నీ ప్రజలు ఎవరు చంపాలనుకున్నాడు? అంత దౌర్భాగ్య పరిస్థితి నీకు ఎందుకు వచ్చినాయి? ఆ సిచ్యువేషన్ ఏంటిది? ఫర్ వీ హ్యావ్ బీన్ sold my people and I to be destroyed, to be killed and to be annihilated. Had we been sold as male and female slaves, I would have held my tongue, although the enemy could never compensate for the king's loss. So King Ahasuerus asked and said, who is he and where is he who would dare presume in his heart to do such a thing? మమ్మల్ని చంపడానికి ప్రణాళిక కలిగిన రాజు విన్న వెంటనే ఏమడుగుతున్నాడు? ఆ వ్యక్తి ఎవరు? ఒకసారి వర్స్ 5 చదవండి సిస్టర్. చాప్టర్ 7 వర్స్ 5. అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనస్సు దృఢపరచుకున్న వాడేడి అని రాణి అయిన ఎస్తేరును అడగగా, ఎస్తేరు ఆ విరోధియకు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అని. అంతటా హామాను రాజు ఎదుటనే రాణి ఎదుటనే భయక్రాంతుడాయను. రాజు అనుగ్రహం పొంది ద్రాక్షరసపు విందును విడిచి నగరు వనమునకు పోయాడు. అయితే రాజు తనకు ఏదో హాని చేయ ఉద్దేశించినని హామాను తెలుసుకుని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణం కొరకు విన్నపం చేయుటకై నిలిచాడు. ఇప్పుడు ఏమని గమనిస్తున్నాం? ఎవరైతే ఆలోచన కలిగినదో ఈ హామాను నన్ను మా ప్రజల్ని చంపడానికి ప్రణాళిక కలిగినాడు. ఏం చేస్తాడు? హామానికి అర్థమైంది నా ప్రాణము గాలి కలిసిపోతుంది. ఏం చేస్తాడు? రాజుని బ్రతిమలాడుతున్నాడు. రాజు లేని సమయంలో రాణిని బ్రతిమలాడుతుండగా ఇప్పుడు రాజు ఎప్పుడైతే చూస్తాడో, నేనున్నప్పుడే నువ్వు రాణి విషయంలో ఈ విధంగా ప్రవర్తిస్తే కదా, నువ్వు తప్పకుండా నీ ఆలోచన తలంపులు అన్నీ కూడా క్రికెట్ తలంపులు, వికెట్ తలంపులు, చెడు తలంపులతో ఉన్నావు. కాబట్టి వర్స్ 9 గమనించే చివరి భాగంలో, దెన్ ద కింగ్ సెడ్ హ్యాంగ్ హిమ్ ఆన్ ఇట్. ఏమని తెలిసిందండి? నౌ Harbona, one of the eunuchs, said to the king, look, the gallows 50 cubits high which Haman made for Mordecai, who spoke good on the king's behalf, is standing at the house of Haman. Then the king said, hang him on it. రాజా, మొర్దెకై నీకు మేలు చేస్తే హామాను మొర్దెకై చంపడానికి ఈ ఉరిస్తంభం 50 అడుగుల ఎత్తైన ఉరిస్తంభాన్ని కట్టినాడు. మొర్దెకైని చంపడానికి మొర్దెకై నీ విషయంలో మంచి మాట్లాడినాడు, నీ గురించి చెడు మాట్లాడి నీ గురించి మేలు చేసిన వ్యక్తికి చంపడానికి ప్రణాళిక కలిగినాడు. కాబట్టి రాజమనుడు ఏ ఉరిస్తంభము హామాని కట్టుడో అదే ఉరిస్తంభం పైన హామాని మీరు ఉరి తీయండి. ఎవరు తవ్విన గోతులో వాడబడతారని సామెతలు ఉన్నాయి. ఆ సామెత ప్రకారం ఇది కూడా జరిగింది. ఇతరులకి నష్టం కలిగించాలనుకున్నాడు, ఆయననే నష్టపోయినాడు. మొదటగా ఏం చేయలేదు, ఏం తప్పు చేయలేదు. ఆయన బతుకుదా ఆయన పనేదో చేసుకుంటున్నాడు, తెలిసినప్పుడు చెప్పినాడు కదా. బహుశా ఆయన కూడా ఒక మంచి క్యారెక్టర్ ఉంది, మంచి స్థాయిలో ఉన్న వ్యక్తి. కానీ కేవలం ఏంటిది, ద్వేషం పెంచుకున్న కారణంగా కదా ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఒకరు గర్వంతో అహంతో నేనేంటి రాజు దగ్గరికి వెళ్ళేది అనుకున్నది, కానీ తన స్థాయి పోగొట్టుకున్నది. చంపలేదు కానీ తన రాణి నుంచి స్థాయి పోగొట్టుకున్నది. ఇక్కడ హామాను ద్వేషము కారణంగా ప్రాణం పోగొట్టుకున్నాడు. ఇంకా రానున్న వచ్చిన గ్రంథాలు చాప్టర్స్ గమనిస్తే హామానుకున్న 10 కుమారులను కూడా చంపుతారు. 10 sons హామానుకుంటారు, వాళ్ళని కూడా విధిస్తారు. అంటే తండ్రి చేసిన పనులు కుమారులు కూడా శిక్ష అనుభవిస్తారు. ఏ స్థాయికి వచ్చినాడు? బహుశా హామాను అనుకున్న కింద స్థాయి నుంచి రాజు తర్వాత నెక్స్ట్ కేడర్కి ఎదిగిన వ్యక్తి కేవలం గర్వము, అహంకారం, ద్వేష కారణంగా ఎక్కడికి కురిగిపోయాడు? రాణి కాళ్ళ మీద పడే స్థాయికి వచ్చినాడు. ఇంకెక్కడి దాకా వచ్చినాడు? ఉరి స్తంభానికి ఎక్కాల్సిన పరిస్థితికి వచ్చినాడు.
ఏ వ్యక్తి అయితే ఊరేగింపబడాలో ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఊరేగింపడం పెరేడ్ తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. ఇవన్నీ ఎందుకు తారుమారని? కేవలం చెడుతనం కారణంగా, ద్వేషము, పగ, కోపం, అసూయ కారణంగానే. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అంటారు కదా, ఈ ఫ్రూట్ ఆఫ్ ద ఈవిల్, ఈ అపవాదికి సంబంధించిన ఫలము హామాన్ తింటూ ఏం చేస్తాడు? తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు, తన పిల్లల జీవితాన్ని, భవిష్యత్తు కూడా పోగొట్టుకున్నాడు. అయిన కారణంగా ఇంకా రానున్న వచ్చిన గమనిస్తే దాదాపు 75,000 మంది చనిపోతారండి. ఎవరైతే యూదులని చంపాలని ప్రణాళిక కలిగినారో, యూదులకి ఎవరైతే శత్రువులు ఉన్నారో, యూదులు 75,000 మందిని చంపడం మనము పుస్తకంలో రాయబడ్డది. ఒక వ్యక్తి కారణంగా 75,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఏ పాపం ఎగరి వారు. 8వ అధ్యాయము మొర్దెకై చనిపోయిన తర్వాత 8వ వచనం గమనించారు. verse 8 onwards, 8 verse నుంచి verse 7 గమనించారు. Then King Ahasuerus said to Queen Esther and Mordecai the Jew, "Indeed, I have given Esther the house of Haman, and they have hanged him on the gallows because he tried to lay his hand on the Jews. You yourselves write a decree concerning the Jews as you please in the king's name and seal it with the king's signet ring. For whatever is written in the king's name and sealed with the king's signet ring, no one can revoke." ఫస్ట్ ఉత్తరం ఎవరు రాసినారు? హామాను రాసి రాజుకిచ్చి రాజు సైన్ చేసినాడు. ఏమంటున్నాడు? ఎస్తేర్కి చెప్పినమ్మా, నీకు కంప్లీట్ అధికారం ఇస్తాడు. నువ్వు ఏం రాస్తావో నువ్వు ఇష్టం అంటూ రాసుకో. నీ యూదులను కాపాడడానికి నువ్వు ఏదైతే ఉత్తరం రాస్తావో సమస్తం రాయాలి, నా పేరు మీద రాయాలి. మెన్షన్ మై నేమ్, నా పేరు దాంట్లో రాసి నా ముద్ర వేసి మీరేంటంటే అందరికీ పంపించాడు. So the king's scribes were called at that time in the 3rd month, which is the month of Sivan, on the 23rd day, and it was written according to all that Mordecai commanded to the Jews. The satraps, the governors, and the princes of the province from India to Ethiopia, 127 provinces in all, to every province in its own script, to every people in their own language, and to the Jews in their own script and language. 127 ప్రాంతాలకి వాళ్ళు మాట్లాడే భాషలలో ఏం చేశారు? ఈ ఉత్తరం రాయబడ్డది, పంపించబడ్డది, అందరికీ అందజేయబడ్డదండి. And he wrote in the name of the king Ahasuerus in the king's sent letters by couriers on the horseback, riding on royal horses, bred with swift streets. Verse 11. By these letters the king permitted the Jews who were in every city to gather together and protect their lives, to destroy, kill and annihilate all the forces of any people or province that would assault them, both little children and women, and to plunder their possessions. ఏం చేస్తుంది? ఒక పక్కన యూదులు భయభ్రాంతులై దాక్కున్న పరిస్థితి నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చినారంట? ఉత్తరం రాసిన తర్వాత భయపడుతున్న యూదులు ధైర్యంగా బయటికి వచ్చి ఏం చేస్తారు? శత్రువులను వెతికి వాళ్ళని చంపాల్సిన పర్మిషన్ రాజు ఇవ్వడం గమనిస్తుంది. 2 Discourse 11 verse 7 sister. 8వ అధ్యాయము 11వ వచనం. రాజైన అష్షూరోసు యొక్క సంస్థానములన్నింటిలో ఒక దిగుమందే, అనగా ఆదారు అని 12వ నెల 13వ దినమందే ప్రతి పట్టణం నందు యూదులు కూడుకొని తమ ప్రాణములు కాపాడుకున్నట్టు ఆయా ప్రదేశములలో నుండి తమకు విరోధులకు జనుల సైనికులందరినీ, శిష్యులను, స్త్రీలను కూడా సంహరించి అతను చేసి నిర్మూలపరిచి. మీరు చూడండి, ఈ ఆధార్ అనే మాట మంత్ ఆఫ్ ఆధార్. ఫస్ట్ లెటర్లో మంత్ ఆఫ్ ఆధార్ ఇదే మాట రాయబడ్డదండి. ఫస్ట్ లెటర్లో ఎవరు? హామాన్ రాసినప్పుడు. ఏ రోజైతే హామాని యూదులని చంపాలని ఉత్తరంలో రాసినాడో అదే రోజు, అదే టైం, అదే రోజు, అదే నెల ఎవరు చంపబడుతున్నారు? యూదులకి శత్రువులు ఎవరైతున్నారో వాళ్ళు చంపబడుతున్నారు. అలాగే
ఏ రోజైతే యూదులు చంపబడాలో అదే రోజులు దేవుడు జోక్యం చేసుకొని యూదులని రక్షించుకొని యూదులకున్న వ్యతిరేకులని చంపడానికి దేవుడి ప్రణాళిక ప్రకారం అది జరిగిందండి. On one day in all the province of King Ahasuerus, on the 13th day of the 12th month, which is the month of Adar, a copy of the document was to be issued as a decree in every province and published for all people, so that the Jews would be ready on that day to avenge themselves on their enemies. Verse 52. So Mordecai went out from the presence of the king in royal apparel of the blue and white, with a great crown of gold and a garment of fine linen, purple, and city of Shushan rejoiced and was glad. And the Jews had light and gladness, joy and honor. ఏం చేస్తారు వాళ్ళు? దుఃఖపడుతున్న వారు ఇప్పుడు ఏమైందండి? దేవుడు జోక్యం చేసుకునేది. ఏమని చదువుతాము? గాడ్ హెస్ టర్న్ మై సారో ఇంటూ జాయ్. దుఃఖముని సంతోషంగా మార్చే దేవుడు. హల్లెలూయా. భయము తొలగించి ధైర్యాన్ని అనుగ్రహించే దేవుడు. భయపడుతున్న ప్రజల్ని దేవుడు దర్శించి, అన్నీ కూడా యూదులకు వ్యతిరేకంగా ఉన్నాయి, కానీ ఆ ప్రతి వ్యతిరేకతని దేవుడు క్రమక్రమంగా తొలగించి ఎస్తేరుని మొర్దెకైని వాడుకుంటూ పరిస్థితి ప్రకారం జరిపిస్తూ ఈ పరిస్థితి అన్నింటిలో కూడా ఏం చేశారంటే వాళ్ళు దేవునికి మొరపెట్టుకున్నారు. ప్రార్థన మానలేదండి. భయభ్రాంతులు అయినప్పుడు, పరిస్థితి నెగిటివ్గా ఉన్నప్పుడు వాళ్ళందరూ ఉపవాస ప్రార్థనలు చేసి ఒకరికొకరు అందరూ కూడా సహాయపడి ఒకరికొకరు అందరు నిలబడ్డారు. ఒక యూనిటీగా నిలబడ్డాం. మనము మన ప్రజలు మనం కాపాడుకుందాం. అందరు రాణి నుంచి చివరి దాసు వరకు ఏకీభవించి ఏం చేశారు? ఉపవాసం నుండి ప్రార్థన చేసి అందరూ ఐక్యత కలిగిన స్థితిలో ఏం చేశారు? దేవుని ప్రణాళిక. గాడ్ ఈజ్ నాట్ యాప్ట్ కదా. గాడ్ ఈజ్ నాట్ absent అంటే గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ హిస్ లైఫ్. దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుడు ఉన్నవాడు అనువాడని నిరూపించుకోవడానికి. అని అనుకుందాం, నా పేరు దేవుడు అనే పేరు ఎస్తేగంటే రాయకపోయినాను, నేను వెనకాల నుండి నేను నడిపిస్తాను. ఈ స్టోరీ మొత్తం నేనే స్క్రిప్ట్, నేనే డైరెక్టర్, నేనే నడిపిస్తాను. వీళ్ళందరినీ పాత్రలుగా వాడబడ్డారు. దేవుని చేతిలో, దేవుని హస్తంలో వీళ్ళందరూ కూడా మంచి పాత్రలుగా వాడబడ్డారు. చెడు పాత్రలన్నీ కూడా దేవుడు వారిని తొలగించడము మనము చివరిగా 9వ అధ్యాయము 28వ వచనం గమనిస్తాం. That these days should be remembered and kept throughout every generation, every family, every province, and every city, that these days of Purim should not fail to be observed among the Jews, and that the memory of them should not perish among their descendants. Then Queen Esther, the daughter of Abihail, with Mordecai the Jew, wrote with full authority to confirm this second letter about Purim. యూదులు విజయం పొందుకున్న రోజు, ఇండిపెండెన్స్ డే అనుకున్నాం. ఏం జరిగిందా? పురిం అనే ఒక రోజు సెలబ్రేట్ చేసుకోవాలి అని మళ్ళీ ఒక ఉత్తరం మళ్ళీ రాయబడ్డది. కన్ఫర్మేషన్ కొరకు అంటే డే ఆఫ్ సెలబ్రేషన్, డే ఆఫ్ ఇండిపెండెన్స్ అంటే యూదులు శత్రువులను నాశనం చేసిన రోజుని వాళ్ళు ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి రాయబడ్డదండి. అందుకే ఇక్కడ గమనిస్తే chapter 10 verse 3, for Mordecai was second to King Ahasuerus and was great among the Jews and well received by the multitude of his brethren, seeking the good of his people and seeking peace to all his countrymen. ఏం చేస్తున్నాడు? మొర్దెకై రాజు తర్వాత రెండో స్థాయి వ్యక్తిలో ఉంటున్నాడు. ఆ రెండో స్థాయి వ్యక్తి ఏం చేస్తున్నాడంట? ప్రజల మంచి చెడులు చూసుకుంటా సమాధానం ప్రకటిస్తూ వచ్చినాడు. స్పీకింగ్ పీస్ టు ఆల్ హిస్ కంట్రీమెన్. ఇదేదో ఇప్పుడు జరిగింది కాదు, ఇక మీదట మనందరూ కూడా సమాధానం ఉందాం, మనం అందరిలో కలిసి ఉందాం, నేను మీకు నాయకుడు ఉన్నాను, ఇక మీదట ఇలాంటి హామం కానీ ఇలాంటి నెగిటివ్ పర్సన్ రారు. ఎందుకు? మనము ఈరోజు విజయం పొందుకున్నాము. దేవుడు గాడ్ ఈజ్ నాట్ యాబ్సెంట్. దేవుడు ఉన్నాడు, ఆ రోజు ఉన్నాడు, ఈ రోజు కూడా ఉన్నాడు.
ఎందుకు? మన పక్షాన యుద్ధము చేయడానికి, మన పక్షాన నిలబడి, ఎంత వ్యతిరేకత ఉన్నా, ఎంత నెగిటివిటీ ఉన్నా కానీ దేవుడు సమస్తం తొలగించి మన దేవుని ప్రణాళిక మనలో నెరవేర్చబడాలంటే ఏం చేయాలంటే, ఒక అనాథైన వ్యక్తిని తన భవిష్యత్తున కనీసము కళలో కూడా ఎస్తేర్ ఎప్పుడైనా రాణి అవుతుందని అనుకోలేదు, మొర్దెకై కూడా అనుకోలేదు. కానీ సమయం సందర్భం ప్రకారం దేవుని ప్రణాళిక ఉంది, దేవుని నడిపి ఉంది కాబట్టి కదా వష్టి ఉద్యోగం నుంచి తీయబడటము, మరి ఇంకొక రాణి పోస్టు క్రియేట్ అవ్వటము, రాణి పోస్ట్కి ఈమె అప్లై చేయటము, సెలెక్ట్ అవ్వటము, రాజు కటాక్షం పొందటము, ఇవన్నీ కూడా ఏంటిది క్రమక్రమంగా టైంలలో గమనిస్తే దేవుని హస్తం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చింది. ఆ రోజు ఎస్తేర్ ఆ స్థితిగతులు ఉన్నది. మనం కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నట్లయితే ఆ రోజు దేవుడు ఎస్తేర్ని కాపాడి, మొర్దెకైని కాపాడి మంచి స్థాయికి హెచ్చిస్తే దేవుడు మనల్ని కూడా మంచి స్థాయికి ఖచ్చితంగా హెచ్చిస్తాడు. హామాన్లా ఉంటున్నామా, వస్తీలా ఉంటున్నామా, లేదంటే మొర్దెకైలాగా మార్చబడి ఎస్తేర్లా ఉండి మనం ప్రార్థన పూర్వకంగా మనం విజయం పొందుకుందామా మనం గమనిస్తాం. మనం ఏం చేయాలండి? మనం తగ్గించుకోవాలి. వాటి మొర్దెకై చూడండి, మొర్దెకై తప్పకుండా అనుకున్న ఆ సిచ్యువేషన్లో అరే నా కుమార్తె రాణి అంత తోడా భూమి ఆగుతాడా? ఆగరు. ఎందుకు? నా కుమార్తె రాణి, నేనంటే ఏంటిది? రాణి తర్వాత నెక్స్ట్ నేనే, కాబట్టి అందరు నాకు సలాం కొట్టాలి, అందరు నాకు నమస్తే పెట్టాలి. ఏ విషయంలో గర్వించలేదండి. ఆమెను అది మొదటగా ఏం చేస్తాడు? తగ్గించుకున్నాడు. ఇంకొకటి ఈ వాజ్ అలర్ట్. అలర్ట్ అంటే ఏంటి? అవివేకంతో ఉన్నాడు. ఇంకేం చేస్తాడు? ఈ వాజ్ ఫెయిత్ఫుల్. రాజ్యంలో పని చేయకపోయినా కానీ ఒక సిటిజన్గా రాజు విషయానికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఆయన నమ్మకం ఉన్నాడు. భయపడుతున్న సిచ్యువేషన్లో భయపడట్లేదండి, ప్రేరేపించి ఎస్తేర్ని గద్దించి హెచ్చించి హెచ్చరికనిచ్చి అమ్మ నువ్వు ఏదైనా చెయ్యాలి, నీ ప్రాణం పోయినా పర్వాలేదు, నువ్వు కాపాడకపోతే దేవుడు వేరే విధంగా మమ్మల్ని కాపాడతాడు, కానీ నీ ప్రాణానికి నష్టం వస్తుంది, నువ్వు జాగ్రత్త. ఎందుకంటే నువ్వు కూడా యూదులకు సంబంధించిన వారివే. యూదులు ఉన్నప్పుడు రాణి నుంచి చివరి వారికి కూడా అందరిని చంపడానికి ఉత్తరం రాసుకున్నాడు హామాను. నువ్వు ఏదైనా చెయ్యి, భయపడకుండా ధైర్యపడి ప్రాణం పోతే పోయిందని ఎస్తేరులో ప్రేరేపించబడి ప్రార్థన చేసి రాజు దగ్గర వెళ్ళటం, ఈ క్రియలన్నీ కూడా గమనిస్తే ఏం చేశారు? వారు తగ్గింపు జీవితం అనుభవించిన వారు, ప్రార్థన జీవితం కలిగిన వారు, ఒకరికొకరు మాట అవిధేత కాకుండా విధేత చూపెట్టినవారు. నువ్వేంటి మొదటగా అంటున్నావు, బయట ఉన్నావు, నువ్వు బయట ఉన్నావు, నువ్వెందుకు నాకు జోక్యం చేస్తున్నావు, నేను రాని నాకు అంత తెచ్చి అనట్లేదండి. బయట ఉన్న వ్యక్తి మొదటగా బయట ఉన్నా కానీ తండ్రి స్థాయి ఉన్నాడు కాబట్టి తండ్రి చెప్పిన మాట వింటూనే వచ్చింది, వ్యతిరేకంగా లేదు. అంటే ఏంటిది? ఒక కుమార్తె రాణి స్థాయికి హెచ్చింపబడినా కానీ తను తాను తగ్గించుకొని ఎవరికి విధేయత చూపెట్టింది? తండ్రికి విధేయత చూపెట్టుకోవచ్చు. ఆ విధేయత కారణం ఏమైందండి? వాళ్ళు హెచ్చింపబడ్డారు, వాళ్ళ ప్రాణ నష్టం కాలేదు, ప్రాణము రక్షింపబడ్డది. సో మన ప్రవర్తన మన ప్రాణాన్ని కాపాడుతుంది, మన పరిస్థితిని కాపాడుతుంది, మన స్థితిగతులను కాపాడుతుంది. మనం ఇంకా కింది స్థాయిలో దేవుడు తప్పకుండా తగిన సమయంలో దేవుడు మనల్ని ఇచ్చిస్తారు. సో గాడ్ ఈజ్ నాట్ అబ్సెంట్, గాడ్ ఈజ్ వాచింగ్ ఓవర్ యు అండ్ గాడ్ ఈజ్ ప్రెజెంట్. వాక్యం ఏమని సెలవిస్తుంది? గాడ్ ఈజ్ ఇన్ ద ప్రెజెంట్ టైమ్ ఆఫ్ హెల్ప్. తగిన సమయంలో ఈ రోజు నీకు సహాయం అవసరమా? ఈ రోజు నీకు సహాయం చేయడానికి రేపు కాదండి. తగిన సమయంలో ఇన్ ద రైట్ టైం గాడ్ విల్ ఇన్వాల్వ్. మన పరిస్థితిలో జోక్యం చేసుకొని మనకు కావాల్సిన సమాధానం దేవుడు ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాడు. ఆలస్యం చేయడు దేవుడు. ఎందుకు? దేవుడు మనల్ని పట్టించుకున్నాడు, మనల్ని కాబట్టి గాడ్ ఈజ్ వాచింగ్ ఓవర్ us. ఈజ్ నాట్ అగేన్స్ట్ us, he is for us. Amen. So God is not absent, God is present. Amen. God bless this word.